రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఇంట్రెస్టింగ్ ప్రొఫైల్‌ని నేను చూశాను. అదేంటి అంటే అన్ని రకాల నీ ప్రాబ్లమ్స్‌కి, షయాటికాస్, బ్యాక్ పెయిన్స్ అన్నిటికి ఒక చిన్న చిన్న స్టిక్కర్‌లు వేసి పర్మనెంట్ క్యూర్ అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో, యాస్ ఎ స్పైన్ స్పెషలిస్ట్ ఐ విల్ టెల్ యూ మై ఒపీనియన్. ఈ వీడియోని మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. సో, అప్పుడు మీకు నేనేం చెప్పదలుచుకున్నానో అర్థమవుతుంది. ఎప్పుడైతే నేను ఈ ప్రొఫైల్‌లో చూశానో వాళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే నీ పెయిన్స్‌కి, బ్యాక్ పెయిన్స్‌కి, షయాటికాస్‌కి ఎటువంటి ఆపరేషన్ లేకుండా మేము ట్రీట్ చేస్తామని చెప్పి ఒక చిన్న చిన్న స్టిక్కర్స్‌ని వేస్తున్నారు. సో, ఈ స్టిక్కర్స్‌లో ఏమన్నా మ్యాజిక్ మెడిసిన్ ఉందా? అందులో ఏమన్నా ఒక సంజీవిని గాని, ఒక స్పెషల్ మెడిసిన్ ప్రపంచానికి ఎవరికీ తెలియని మెడిసిన్ ఏమన్నా ఉందా? సో, ఈ స్టిక్కర్స్‌ని ట్రాన్స్‌డర్మల్ ప్యాచెస్ అంటారు. అంటే ఒక మెడిసిన్‌ని ఒక టాబ్లెట్ రూపంలో, ఒక ఇంజెక్షన్ రూపంలో మన బాడీకి ఎట్లయితే ఇస్తారో అదే ఫార్మ్స్‌లో ఒక స్టిక్కర్స్ ద్వారా ఆ మెడిసిన్ బాడీలోకి వెళ్తుందనమాట. అది అన్ని మెడిసిన్స్ ఆ ఫార్మ్‌లో ఉండవు. బట్ మెజారిటీ ఆఫ్ ద పెయిన్ కిల్లర్స్ ఈ ఫార్మ్స్‌లో ఉంటాయి. అది మీకు ఇక్కడ అటాచ్ చేస్తున్నాను. లిగ్నోజెసిక్ ప్యాచెస్, ఐబుప్రోఫెన్ ప్యాచెస్, తర్వాత డైక్లోఫెనాక్ ప్యాచెస్ అని చాలా రకాల పెయిన్ కిల్లర్స్ ఈ ప్యాచెస్ ద్వారా మనకి మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. సో, ఈ ప్యాచెస్ ఏంటంటే ఒక్కొక్క మెడిసిన్, ఒక్కొక్క కంపెనీ 1 వీక్ నుంచి 10 డేస్ వరకు కూడా మన బాడీలోకి స్లోగా మెడిసిన్ అనేది లోపలికి వెళ్తూ ఉంటుంది. సో, 99% ఐఎమ్ ష్యూర్ వీళ్ళు వాడే ప్యాచెస్ అన్నీ ఈ ట్రాన్స్‌డర్మల్ ప్యాచెసే. సో, ఎప్పుడైతే మోకాలు నొప్పి ఉందో ఆ ట్రాన్స్‌డర్మల్ ప్యాచ్ అక్కడ అప్లై చేసినప్పుడు ఆబ్వియస్‌లీ అక్కడ పెయిన్ అనేది తగ్గుతుంది. అండ్ బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు బ్యాక్ పెయిన్ తగ్గుతుంది. షోల్డర్ పెయిన్ ఉన్నప్పుడు షోల్డర్ పెయిన్ తగ్గుతుంది. కానీ ఇది పర్మనెంట్ క్యూరా కాదా? ఒక ట్రాన్స్‌డర్మల్ ప్యాచ్ అనేది గ్రేడ్ 4 ఆర్థరైటిస్‌లో అంటే మోకాలు పూర్తిగా అరిగిపోయినప్పుడు ఆ స్టిక్కర్ ఉన్నంత సేపు మాత్రమే పనిచేస్తుంది. ఎప్పుడైతే ఆ స్టిక్కర్ తీసేస్తామో ఆబ్వియస్‌లీ పెయిన్ అనేది మళ్ళీ వస్తుంది. సో, ఈ స్టిక్కర్ ఏమి లోపలికెళ్ళి ఉన్న కాజ్‌ని ట్రీట్ చేయట్లేదు. ఓన్లీ టెంపరరీగా మీ పెయిన్‌ని మాత్రమే తగ్గిస్తుంది. మీ భయాన్ని, సర్జరీ అనే మీ భయాన్ని చాలామంది విచ్ ఐ కాంట్ టెల్ ఇన్ ద పబ్లిక్ ఫోరమ్ బట్ మీ భయాన్ని చాలామంది క్యాష్ చేసుకుంటున్నారు. సర్జరీ అనేది చాలా రేర్‌గానే అవసరం పడుతుంది. ముందు డాక్టర్ దగ్గరికి వెళ్తే సర్జరీ చెప్తారు అన్న భయాన్ని తీసేయండి. అండ్ ఇన్ కేస్ చెప్పినా దెర్ ఆర్ లాట్ ఆఫ్ హాస్పిటల్స్, దెర్ ఆర్ మెనీ సూపర్ స్పెషలిస్ట్ వేర్ యూ కెన్ గెట్ అన్ ఒపీనియన్. దీస్ స్టిక్కర్స్, మెడిసిన్స్ ఆర్ ఓన్లీ టెంపరరీ రిలీఫ్. అవి పర్మనెంట్ క్యూర్ అయితే కాదు. వాటి వల్ల కార్టిలేజ్ ఏమీ పెరగదు, లోపల ఉన్న డిస్క్ కరగదు, మీకు అనేది మజిల్ పెయిన్స్ లాంటివి మాత్రమే తగ్గుతాయి.